సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ 80s, 90sలో తెలుగు సినిమాని ఊపేసిన హీరోయిన్. గ్లామరస్ బ్యూటీగా విశేష గుర్తింపు తెచ్చుకుంది. అందరూ టాప్ స్టార్స్తోనూ జోడి కట్టేసింది. అటు పాజిటివ్ రోల్స్, మరోవైపు నెగిటివ్ రోల్స్ కూడా చేసి మెప్పించింది. పాత్ర ఏదైనా రక్తి కట్టించడంలో రమ్యకృష్ణ తిట్ట. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ తీసుకున్నారు. అడపాదడపా పవర్ఫుల్ రోల్స్ చేసుకుంటూ వస్తున్న రమ్యకృష్ణకి కెరియర్ బెస్ట్ మూవీ బాహుబలితో పడింది. ఇందులో శివగామిగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు రాజమౌళి కూడా సర్ప్రైజ్ చేసింది. అనంతరం ఇప్పుడు అడపాదడపా బలమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటోంది రమ్యకృష్ణ. 50 ఏళ్లు పైబడిన రమ్యకృష్ణ చేసే సినిమాలు తక్కువే. ఏడాదికి 1-2 మూవీస్లోనే చేస్తుంది. కానీ ఆమె సంపాదన మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. రమ్యకృష్ణ సంపాదన నెలకి కోట్లల్లోనే ఉంటుందట. ఆమె నెలకి సుమారు 5 కోట్ల వరకు సంపాదిస్తుందని తెలుస్తోంది. ఇంత ఆదాయం ఎలా వస్తుంది అంటే కేరళలో రమ్యకృష్ణకి 5 బ్యూటీ పార్లర్స్ ఉన్నాయట. తన పేరు మీదనే ఈ షాప్స్ నిర్వహిస్తోందని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లో 3 జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయట. మరి ఇలాంటి రూపంలో రమ్యకృష్ణకి భారీగానే ఆదాయం వస్తుందని, సినిమాలు, యాడ్స్, బిజినెస్ నుంచి సుమారు 5 కోట్ల వరకు ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ఈ లెక్కన రమ్యకృష్ణతో పోలిస్తే స్టార్ హీరోలు కూడా జుజుబి అనే చెప్పాలి. హీరోయిన్కి ఈ స్థాయిలో ఆస్తులంటే మామూలు విషయం కాదు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియదు. జస్ట్ సోషల్ మీడియా సర్కిల్స్లో అవుతున్న సమాచారం మాత్రమే ఆడియన్స్, ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మేరకు అందించడం జరుగుతోంది. ఇక రమ్యకృష్ణ చివరగా తెలుగులో గుంటూరు కారం పురుషోత్తముడు అనే సినిమాలో అయితే చేశారు. సో తను చేసినంత వరకు తన రోల్స్ని ఎంతో చక్కగా చేస్తుంటుంది ఈ గ్లామరస్ వెటరన్ యాక్ట్రెస్.